లీడర్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీల కులగణన చేయాల్సి వస్తుందనే మోడీ 2021 జనగణన చేయలేదు. కోకట్పల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. పిఠాపురంలో 2 ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు గుద్దండి, శ్రీ హైపరాది. అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్, త్వరలో వీసా స్లాట్లు ఓపెన్. డీటెయిల్స్ చూస్తే బీసీలకు కులగణన చేయాల్సి వస్తుందనే మోడీ 2021 జనగణన చేయలేదు. ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది. దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నిటినీ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా. ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలు పెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్కగట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881లో మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు, స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనాభా లెక్కించాల్సినప్పుడు 2021లో జనాభాను లెక్క పెట్టలేదు. ఇవాళ మీరు మీడియా మిత్రులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పాత్రికేయులు మీరు ఆలోచన చేయండి. 1981 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టి ఎస్సీలు, ఎస్టీలు, మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు. దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పిండ్రు. జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు, బలహీన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది. కోకట్పల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గౌరవనీయులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా సబీహా గారు, శ్రవణ్ గారు సోదరుడు, సతీష్ గౌడ్ గారు, మన సత్యనారాయణరావు గారు, శిరీష బాబురావు గారు, మహేశ్వరి శ్రీహరి గారు, ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు, పేరు పేరున అందరికీ, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు, మరి ఈరోజు రవీందర్ రెడ్డి అన్న వచ్చిండా, రవీందర్ రెడ్డి అన్నకు, బాలానగర్ కార్పొరేటర్ గారికి, మీరు అట్లా కాదు, కార్పొరేటర్లు మీరే గెలిపిస్తారు, ఎమ్మెల్యేను మీరే గెలిపిస్తారు, మరి ఎంపీని గెలిపియారా ఈసారి? కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అనే బాధ మీలో ఉందా? ఉన్నదా లేదా? ఉంటే ఒక్కసారి చేయలేవటండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండే అనుకున్న టోళ్ళు చేయలేవటండి కాదా? మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి రావాలా? రావాలి అంటే ఒక్కటే ఒక్క మందు. ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు గెలిపియండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాలను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే శాసిస్తారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ హైదరాబాద్ లో మీరు నమ్మలేదు, మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఎన్నడూ లేనంత అద్భుతమైన మెజారిటీ 72,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిపించినారు. పోలైన ఓట్లలో
పోలైన ఓట్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 57-58% ఓటు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చి పనిమంతుడైన ఎమ్మెల్యే మాకుండాలే, మా కష్టంలో సుఖంలో ఉండే మా ఎమ్మెల్యే మాకుండాలని మీరు గెలిపించుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది మన సోదరిమణులు నమ్మి కొంత మోసపోయినారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2500 మహిళలకు అన్నారు, ముసలోళ్ళు అయితే నెలకు 4000 అన్నారు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు, నెలకు 4000 అన్నారు, ఇంకా చాలా చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ మంద ఒక్కటన్నా అమలు జరిగిందా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే, ఇక్కడికి ఇప్పుడు నేను వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా అమలైనయా? 4000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? రాకపోతే గట్టిగా చెప్పండి, వస్తున్నాయని చెప్పండి. 4000. పిఠాపురంలో 2 ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు గుద్దండి శ్రీ హైపరాది. అందరూ బాగున్నారా? 2 గాజు గ్లాసు ఓకేనా? 2 గాజు గ్లాసు. ఇక్కడ కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు, మాకు ఓటేయండి సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట. సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటామా మనం? లేదు కదా. సైకిల్ గుర్తు కొట్టేసినా, గాజు గ్లాసు గుర్తు కొట్టేసినా, కమలం గుర్తు కొట్టేసినా చివరికి గెలిచేది మన ఎన్డీఏ కూటమే కదా. కాబట్టి అది గుర్తు పెట్టుకొని అందరూ గాజు గ్లాసు గుర్తు మీద. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలవాలి? 1,00,000. అవతల వాళ్ళు కూడా 1,00,000 అంటున్నారంట. డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళు పంచే డబ్బులు 1,00,000, మనకు వచ్చే మెజారిటీ 1,00,000. బీజేపీ ఓట్లు, టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము. వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నారు, బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం గ్లాసు గుర్తుకు ఓటేయండి. బ్యాలెట్ నెంబర్ 4 మీద బటన్ నొక్కండి. 2 బటన్లు నొక్కాలి, 2 బటన్లు. నాది చీమకుర్తి మండలం సంతనోదలపాడు నియోజకవర్గం. అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను. అలాగే పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాట విని ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి. అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి, మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. జన సైనికులకు, తెలుగు తమ్ముళ్లకు, బీజేపీ శ్రేణులకు, దుర్గాడి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్. యుఎస్ సర్కార్ స్టూడెంట్స్ వీసా ఇంటర్వ్యూ తాలూకా స్లాట్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా దశల వారీగా స్లాట్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ నెల 2వ వారం నుంచి ఆగస్టు 2వ వారం వరకు స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక అగ్రరాజ్యంలోని ఫాల్ సీజన్ కు సంబంధించినటువంటి సెమిస్టర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్య ప్రారంభమవుతుందని ఈ విషయం తెలిసిందే. కాగా ప్రతి ఏటా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కాన్సులేట్ కార్యాలయాల్లోని స్టూడెంట్స్ కు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జనరల్ ఆఫీస్ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు. అలాగే తరచూ వస్తున్న వెబ్సైట్ సమస్యలను కూడా చక్కదిద్దినట్లుగా అధికారులు వెల్లడించారు. వీసా స్లాట్ బుకింగ్ వెబ్సైట్ ను 2023 జూలైలో ఆధునీకరించామని చెప్పిన అధికారులు సాంకేతిక లోపాలను తగ్గించేందుకు నూతన వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంకా వెబ్సైట్ లో ఇబ్బందులు ఏమైనా ఉంటే సాయం కోసం support@ustravelsdocs.com ను సంప్రదించాలని కోరారు. బుల్లితెర హాస్య నటుడు హైపరాది ఓ బఫూన్ అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కుడుపూడి విద్యాసాగర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 2 రోజుల క్రితం ఆయనవిల్లి మండలం కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్లోని హైపరాది పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై అవాకులు చవాకులు మాట్లాడడం సంస్కారం కాదు అన్నారు. సిరిపల్లి గ్రామంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ హైపరాది మాటలను ఖండించారు. హైపరాదికి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటాన్ని తప్పుగా పరిగణిస్తున్నామన్నారు. గ్రోయిన్స్ రివేట్మెంట్స్ అంటే ఏంటో కూడా హైపరాదికి తెలియదని పేర్కొన్నారు. ఏమీ తెలియకుండానే అజ్ఞానంతో లంక గ్రామాల కోసం ఆది మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని 8.5 కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లా పరిషత్ నిధులతోటి వైసీపీ అభ్యర్థి వేణుగోపాలరావు అభివృద్ధి చేయటం జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని ఆయన తెలిపారు. పవన్ సినిమాలు 1-2 సార్లు చూస్తామని అంత మాత్రాన పవన్ కు ఓటు వేయాలని లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏ గ్రామంలోనైనా వైసీపీ అభ్యర్థులను విమర్శిస్తే ఆదికి తగిన గుణపాఠం చెబుతామని విద్యాసాగర్ హెచ్చరించారు. విద్యావంతుడు, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ చేసుకుని వచ్చి ఒక హై రెప్యూటెడ్ ర్యాంకులో రిటైర్ అయిన వ్యక్తిని గౌరవించడం అనే సంస్కారం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటుకు వచ్చిన విధానంలో మాట్లాడటం అనేది తప్పుగా నేను తెలియజేస్తూ, ఈ మండలంలో పి గన్నవరం నియోజకవర్గంలోనే కాదు, ఈ ప్రత్యేకించి ఐనవేలు మండలంలో లంక గ్రామాలు ఉండటం జరిగింది. ఈ లంక గ్రామాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇరిగేషన్ మీద ఒక అవగాహన ఉండి పూర్తిగా దానికోసం మరి పాటుపడే వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది ఈ నియోజకవర్గానికి. అలాంటి వ్యక్తిని మరి సెలెక్ట్ చేసి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది. ఇరిగేషన్ అంటే ఏంటో కూడా అర్థం కూడా తెలియని హైపరాది నువ్వు ఏదో నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే అదేదో టప్పట్లు కొట్టేస్తే అదేదో నీకేదో ఏదో ర్యాంపేజ్ వచ్చేసిందని అనుకుంటున్నామేమో. ఇది చాలా తప్పది. ఎందుకంటే అసలు గ్రోయన్స్ అంటే ఏంటో నీకు తెలుసా? గ్రోయన్స్ అంటే తెలుసా నీకు? రివిట్మెంట్ అంటే తెలుసా నీకు? నీకు అసలు ఏం తెలుసా లంక గ్రామాల గురించి? నువ్వు ఈ విషయమే తెలియకుండా ఒక విద్యావంతుడిని నువ్వు నీకున్న అజ్ఞానంతో మరి పిచ్చి పిచ్చి మాటలు కారు కూతలు కూసావు. నిన్ను కమెడియన్ అనకూడదు, నిన్ను పొలిటికల్ బఫూన్ అనాలి. నువ్వు ఒక బఫూన్వి. నీలాంటి బఫూన్లు వేసుకుని తిరుగుతున్న ఆ వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా గుర్తెరిగి మాట్లాడటం అనేది చాలా అవసరం. భవిష్యత్తులో ఇంకో గ్రామంలో నువ్వు తిరిగినప్పుడన్నా కూడా ఆ గ్రామం యొక్క ఆ మండలం యొక్క నైసర్గిక స్థితి, అదేవిధంగా అక్కడ భౌగోళికంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అన్నది తెలుసుకుని నువ్వు మాట్లాడటం మంచిదన్నది నేను ఓ మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు మాట్లాడిన దానికి నువ్వు నీ వర్డ్స్ని విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తావో లేదో అన్నది అది నీ విజ్ఞతకే వదిలేస్తామో తప్పించి వేరే విధంగా కాదన్నది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి గురించి మాట్లాడారు, చాలా సంతోషం. మీకు ఎందుకంటే మీకు అభివృద్ధి కనపడకపోతే ఈ నియోజకవర్గం గురించి తెలియదు, ఈ మండలం గురించి తెలియదు, ఇక్కడ ఉన్న గ్రామాల గురించి తెలియదు. ఈ రోజుని ఐనవేలు మండలం వరకు తీసుకుంటే మరి ఐనవేలు మండలంలో ఎక్కడ ఒక్క రోడ్డు తప్పించి మిగిలిన రోడ్లన్నీ కూడా ఎంత చక్కగా మరి డెవలప్మెంట్ జరిగిందన్నది ఒకటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చెయ్యాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ సైడే తప్పించి వేరే విధంగా లేదు. మా గ్రామం వరకు చూసుకుంటే ఈయనకి జిల్లా పరిషత్ చైర్మన్ కింద చేసిన అనుభవం ఉందన్నది హైపరాది గారు మీరే అన్నారు కదా. అందులో భాగంగానే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జిల్లా పరిషత్ నిధుల నుంచి మా గ్రామంలో అంటే సిరిపల్లి గ్రామానికి మా తల్లిగారు సర్పంచ్ కింద ఉన్నారు. ఆ గ్రామానికి మాకు దగ్గర 15 లక్షల రూపాయలు మేము వర్కులు జిల్లా పరిషత్ నుంచి చేయించడం జరిగింది. అది మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఆయన చేసిన డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. ఆ విధంగా చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలో దాదాపుగా 8.5 కోట్లు పెట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదన్నది కూడా మీకు సవినయంగా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు పార్టీలు అదేవిధంగా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే. పవన్ కళ్యాణ్ సినిమా 1-2 సార్లు మేము చూస్తాం. దాని అర్థం పవన్ కళ్యాణ్ సినిమా చూసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కింద ఉంటాం తప్పించి ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్కి ఓటేసేయాలన్నది విధానం ఉండదు. కాబట్టి మీరు భవిష్యత్తులో అయినా కూడా ఎవరినన్నా విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి చేసిన డెవలప్మెంట్ ఏంటి, లేకపోతే ఆ వ్యక్తితో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి అన్నది తెలుసుకుని ఆ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అనే విషయాన్ని మీరు మర్చిపోతే మంచిదన్నది సవినయంగా తెలియజేస్తున్నాను.
కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు సెబ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యంను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో మంత్రాలయం మండలం రాంపురం పంప్ హౌస్ వద్ద సమీపంలో ఈడిగా శివకుమార్ గుగ్గిళ్ల నరసింహులు అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ ఉండగా 85,000 రూపాయల విలువ గల 10 బాక్సుల కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా అరెస్ట్ చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు అని తెలిపారు. వివరాలు సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ మద్యం ఎక్కడి నుంచి తరలుతుంది అనే సమాచారం మేరకు మంత్రాలయం మండలము రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము తెల్లవారుజామున మాటు వేసి తరలుతున్న సమాచారం మేరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ఒక 2 వ్యక్తులు ఒక 10 బాక్సుల మద్యాన్ని తీసుకొని పోతూ మాకు పట్టుబడడం జరిగింది. వాళ్ళల్లో ఒకరు వచ్చేసి కోసిగి లిమిట్స్కి సంబంధించినటువంటి దొడ్డి బెలగల్ గ్రామానికి చెందినటువంటి శివకుమార్ అనే అతను, అలాగే తర్వాత ఇంకో అతను వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఇతనికి బంధువే అతను. అతని పేరు వచ్చేసి నరసింహులు, అతనిది ఊరు వచ్చేసి వందవాసి గ్రామము. వీళ్ళిద్దరినీ ఇందువాసి గ్రామము. వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టడం జరుగుతూ ఉంది. ఒక మోటార్ సైకిల్, మొత్తం ఈ 10 బాక్సుల మద్యం విలువ సుమారుగా 85,000 ఉంటుంది అనేసి అంచనా. ప్రజలు ఎవరైనా కూడా ఇట్లాంటి అక్రమ మద్యం గురించి మాకు సమాచారం తెలియజేసినచో వారి వివరాలు గోప్యంగా ఉంచి తప్పకుండా చర్య తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నా మొబైల్ నెంబర్ 9440902579. నా పేరు పి భార్గవ్ రెడ్డి, SCBCI ఎమ్మిగనూరు. రాహుల్ గాంధీ ట్యాక్స్ తో తెలంగాణ సంపదను అందిన కాడికి దోచుకుంటూ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు వాడుతోంది. మార్ఫింగ్ వీడియోలు, మరోపక్క ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. GHMCలో తర్వాత HMDAలో ఒక్కసారి కనుక చూస్తే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ రోజు హైదరాబాద్ అంటే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి మన గేట్వే అని చెప్పి అనేక రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులు ఇక్కడ మరి భూమిని కొనుక్కుంటందుకు, ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటందుకు ఇది సరైన మన ఏంటంటే మొత్తం ప్రదేశం అని చెప్పి ఒక డెవలప్డ్ ప్రదేశం అని చెప్పి రావడం జరుగుతుంటే ఇక్కడ ఏదైతే ఖజానా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దోచుకుందో ఆ ఖజానా నింపటందుకు కొత్తగా రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని పట్టుకొచ్చినారు. 2,000 గజాలు GHMC పరిధిలో ఉంటే వాళ్ళ పర్మిషన్స్ అన్ని కూడా మరి ఆపి వాళ్ళ లిస్ట్ కూడా మొత్తం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే GHMCలో కాకుండా HMDAలో 5 ఎకరాలు ఎవరైతే ఉన్నారో లేఅవుట్ గానీ లేకుంటే విల్లాస్ గానీ కట్టే పరిస్థితి ఉంటే వాళ్ళ లిస్ట్ కూడా తీసుకొని మరి వారి దగ్గర నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రంలో ఇంతకు చెప్పినట్టు కర్ణాటకలో కానివ్వండి లేకుంటే హిమాచల్ ప్రదేశ్ లో కానివ్వండి ఈ 3 రాష్ట్రాల్లో సంపదన మొత్తం దేశానికి కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు రాహుల్ గాంధీ ట్యాక్స్ గా వారు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకు మేము తప్పిపోయి మరి ఓటేసినాం. కానీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందున్నామని చెప్పి అనేకమైన సందర్భంలో ప్రతి ఒక్క గ్రామాల్లో, వాడాల్లో, నగరాల్లో, వార్డులో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి చూసి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ప్రెస్ మీట్ పెట్టి రిజర్వేషన్లు రద్దు చేస్తాం మేము, తర్వాత ఈ యొక్క అక్రమాల గురించి మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి వాటి మీద ఏంటంటే చర్యలు తీసుకుంటలేరని చెప్పి పదే చెప్పడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీ యొక్క ఏంటంటే వ్యవహారాన్ని చూస్తుంటే ఏంటంటే సమాజంలో ఎలాగైనా చీల్చి మీరు అధికారంలో రావాలని చూస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ అడ్డుకట్టేస్తుందని చెప్పి కూడా మీకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీరు ఒక చిల్లర రాజకీయాలు ఒక నీచానికి నీచిపోయి అమిత్ షా గారు సిద్దిపేటకు వచ్చినప్పుడు మరి వారు ఏదైతే సందర్భంగా రిజర్వేషన్ గురించి మాట్లాడితే వాటి మీద ఫేక్ వీడియో పెట్టి ఇవాళ ప్రచారం చేస్తున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఈ యొక్క భారతదేశంలో రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చూస్తాం. నంబర్ 8 ఫస్ట్ నుంచి పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్ పై మెరుపు దాడులు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారి కల్పశ్రీ బార్ నుండి బయటకు పంపిస్తున్న 2 లక్షల రూపాయల విలువ చేసే 1,055 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకుని సెబ్ అధికారులకు అప్పగించిన నోడల్ అధికారి. బార్ యాక్ట్ ప్రకారం మద్యాన్ని బయటకు పంపి అమ్ముకునే ప్రకారం అధికారం బార్ యాజమాన్యానికి ఉండదు కాబట్టి నిబంధనల ప్రకారం బార్ను సీజ్ చేసిన అధికారులు.
అందరికీ నమస్కారం. ఇప్పుడు వీఆర్ డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం నుంచి మనకి ఏదైనా ఇల్లీగల్ లిక్కర్ ఆర్ క్యాష్ ఏదైనా ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వీ హ్యావ్ టు సీజ్ ఇట్ అండ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు లోకల్ ఎస్సీబీ అండ్ ఎఫ్ఎస్టీ టీమ్. దే విల్ టేక్ ఫర్దర్ యాక్షన్స్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల కులగణన చేయాల్సి వస్తుందనే మోడీ 2021 జనగణన చేయలేదు. కోకట్పల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో. పిఠాపురంలో 2 ఓట్లు గాజు గ్లాసు గుర్తుకు గుద్దండి, శ్రీ హైపరాది. అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు గుడ్ న్యూస్, త్వరలో వీసా స్లాట్లు ఓపెన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.